వినేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి 3 కేసులు ఇస్తాం. 3 క్విక్గా. ఓకే, ఫస్ట్ కంచి రాము. ఇదిగోండి, కంచి రాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356. తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది. 0356 నంబర్ టీడీఆర్ బాండ్ ఇది. ఈ కంచి రాముకి ఎంత ఇచ్చారు? ఈ కంచి రాముకి 61,02,00,000 ఇచ్చారు. ఎంత? ఈ కంచిరాము టీడీఆర్ బాండ్ ఈజ్ వర్త్ 61 crores. కానీ ఈ భూమి కంచిరాముదే కాదు. ఈ బాండ్ ఏ విధంగా కంచిరాముకి ఈ బాండ్ ఇచ్చారో కంచిరాముకి ఈ భూమికి సంబంధం లేదు అని మీకు అందరికీ మనవి చేస్తుంది. ఆ విషయం నేను చెప్పటంలా, గుర్తుపెట్టుకోండి, నేను చెప్పటంలా, జాయింట్ కలెక్టర్ తిరుపతి చెప్తున్నాడు. బాలాజీ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ట్రాన్స్ఫర్ అయ్యాడో కూడా తెలియదు. ఆయన చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉంది, ఇది కంచిరాముది కాదు. ఏమయ్యా, ఒక తిరుపతి బాలాజీ జిల్లాలో ఒక జాయింట్ కలెక్టరు తిరుపతి కార్పొరేషన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, కమిషనరు, ఒక డిప్యూటీ కమిషనరు, ఇంతమంది ఉంటే జేసీ రెవెన్యూ కోర్టులో కేసుంటే, జేసీ రెవెన్యూ కోర్టులో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కోర్టులో కేసుంటే కంచిరాముకి 61 కోట్లు టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తారా మీరు? దీనికన్నా పచ్చి మోసం ఉందా అని అడుగుతున్నా. అంటే తెలీదా? ఎంఆర్ఓకి తెలీదా? ఆర్డీఓకి తెలీదా? జాయింట్ కమిషనర్కి తెలీదా? కలెక్టర్కి తెలీదా ఈ కేసు ఉందని? చూసుకోరా. డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారా? డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాం. డబ్బులు ఇస్తే వెంకటేశ్వర స్వామి గుడి కూడా రాసిచ్చేస్తారు మీరా? కింద తిరుపతిలో చాలా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా రాసిచ్చేస్తారా డబ్బులు ఇస్తే? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మిమ్మల్ని చూస్తే మేము చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఐఏఎస్ ఆఫీసర్ ఏమని? ఐఏఎస్ ఆఫీసర్ చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి. పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మీరు బ్రోకర్లకి, 3 నామాలు బ్రోకర్ గాడికి మీరు బ్రోకర్లుగా తయారవుతారా? సిగ్గుందా? మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్. అది ఎంఆర్ఓ ఆర్డీఓల గురించి అసలు మాట్లాడబల్లా, చెప్పబల్లా. మీకే సిగ్గు లేకపోతే, ఒక ఐఏఎస్ చదివి ఒక ఐఏఎస్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మీకు సిగ్గు లేకపోతే మిగతా మీ కింద పనిచేసే వాళ్ళకి సిగ్గు ఎలా ఉంటుందని కూడా నేను అడుగుతున్నా. క్లియర్గా జాయింట్ కలెక్టర్ ఏమని చెప్పాడు? ఇది ఫార్జరీ అని చెప్పాడు. ఈ కంచిరాము కుటుంబం మీద కేసులు ఉన్నాయని చెప్పాడు. ఆల్రెడీ కన్విక్ట్ అయ్యారు ఫార్జరీలో అని కూడా రాసింది ఇక్కడ. నేను అడుగుతున్నా, ఇంత బర్రి తెగించి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. డబ్బుల కోసమా, లేదా 3 నామాల తిరుపతి బ్రోకర్ని చూసి భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా. సో 61 కోటి రూపాయలు వాడికి ఇచ్చేశారు. ల్యాండ్ వాడికి కాదని తేలిపోయింది. ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు వెనక్కి టీడీఆర్ బాండ్లు? వాడు అమ్మేసం కూడా అమ్మేస్తుంటాడు. వెంటనే కలెక్టర్ మీద, జాయింట్ కలెక్టర్ మీద, ఆర్డీఓ మీద, ఎంఆర్ఓ మీద, అందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ వేయాల్సిందే. ఇది నేను చెప్పడంలా, జాయింట్ కలెక్టరే చెప్తున్నాడు దీంట్లో గోల్మాల్ ఉందని. ఈ 61 కోటి ఏది మీరు కంచిరాముకి ఇచ్చారో ఆ డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఆ డబ్బులు రికవరీ చేసి కార్పొరేషన్ కట్టాలని కూడా నేను మనవి చేస్తాను. సరే,